నేటి ఏర్పేడు ఆశ్రమంలో మోహరించిన పోలీసులు. ఆశ్రమంలో అక్రమాలు జరుగుతున్నాయని మలయాళ స్వామి పరంపర నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాతలిచ్చిన ఆస్తులు అమ్ముకుంటున్నారు అనేవి ఆరోపణలు. అంతా సవ్యంగానే ఉందంటూ ఆశ్రమానికి చెందిన పీఠాధిపతి వర్గం వాదిస్తోంది. లెక్కలు తేల్చాలని ఆశ్రమానికి వస్తున్న పరంపర స్వామీజీలు కొందరు దాతలు కోరుతున్నారు. ఇవాళ తొలి ఏకాదశి సందర్భంగా మలయాళ స్వామి ఆరాధనోత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవాల వేళ అలజడి వద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మికానికి ఆలవాలంగా నిలవాల్సిన ఆశ్రమం ఇప్పుడు ఆధిపత్య పోరుకు అడ్డాగా మారింది. వేదం బోధించాల్సిన స్వామీజీల మధ్య ఇప్పుడు విభేదాలు వీధికెక్కుతున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మ బోధలతో వెలుగొందిన పవిత్రమైన పీఠం ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవినీతి విమర్శలు, రాజకీయ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తోంది. ఒకవైపేమో ఆశ్రమాన్ని కాపాడుకునేందుకే పోరాటం అంటున్న పరంపర స్వామీజీలు, ఇంకొక వైపేమో అంతా సవ్యంగానే ఉంది అంటున్న సాధు పరిషత్. ఈ రెండు వర్గాల మధ్య ఏర్పడ్డ విభేదాలు ఇప్పుడు ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. అసలు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆశ్రమంలో ఏం జరుగుతోంది? వివాదానికి అసలు కారణమేంటి? తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమం దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆశ్రమం. కేరళకు చెందిన మలయాళ స్వామి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత బోధనల్ని కుల, మత, జాతి భేదాలకు అతీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా, అదే సంకల్పంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. తిరుమల గోగర్భంలో సంవత్సరాల పాటు తపస్సు చేసిన తరువాత ఏర్పేడులో ఆశ్రమాన్ని విస్తరించి దేశవ్యాప్తంగా అనుబంధ ఆశ్రమాల్ని సైతం నెలకొల్పారు. ఒకప్పుడు వేద పారాయణాలు, ఆధ్యాత్మిక శిబిరాలు, ధర్మ ప్రచారంతో కళకళలాడిపోతూ ఉండేది ఈ ఆశ్రమం. కానీ ఇప్పుడు ఆశ్రమాలకు సంబంధం లేని వ్యక్తులు చొరబడడం, వందల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం చేసేశారు అన్న ఆరోపణలతో మఠంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి ఆశ్రమ అధికారులపై భూములు, ఆస్తుల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు, దాతలు, భక్తులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆశ్రమ ఆస్తుల పరిరక్షణ, మలయాళ స్వామి ఆశయాల పునరుద్ధరణ కోసమే వ్యాసాశ్రమ పరిరక్షణ సమితి ఏర్పాటైంది అంటున్నారు వారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆశ్రమ ఆస్తుల్ని కాపాడమే తమ లక్ష్యం అంటూ మలయాళ స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆశ్రమంలోకి ప్రవేశించి నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. మీకెవరికైనా పార్టీలకి విరోధాలుంటే అవి మీరు చూసుకోవాలి తప్ప ఏ సంబంధం లేనటువంటి ఆధ్యాత్మిక జీవనం చేస్తున్నటువంటి మా స్వామీజీల పైన వైసీపీ సంబంధంగా ఈ విధంగా వస్తున్నారని చెప్పడం అనేటువంటిది చాలా అధర్మం, అన్యాయం, అక్రమం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాం. అందులో నా జీవన ప్రయాణం అనేటువంటిదే చెప్తుంది నేను ఎటువైపు ఉన్నాను అనేటువంటి విషయాన్ని. అందువలన దాన్ని మేము ఖరాఖండిగా ఖండిస్తున్నాం. శ్రీనివాసానంద స్వామి, అదేవిధంగా వారి పరివారం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో క్షమాపణ చెప్పి మేము తప్పు చెప్పామనేటువంటి విషయాన్ని వారు అంగీకరించాలి అనే విషయాన్ని మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏపీ సాధు పరిషత్ ద్వారా వ్యాసాశ్రమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అది మహాసంస్థ. ఆ సంస్థ ఎవరిదండి? వ్యాసాశ్రమ సంస్థ మాది. పరిపూర్ణానంద స్వామి కావచ్చు, మేము కావచ్చు, మేమందరం గురుభాయిలం, ఒక గురు బిడ్డలం మేమందరం. స్వామివారు మాకు శత్రువు కాదు, లేకపోతే వేరే రకమైనటువంటి వ్యవహారం ఏమీ లేదు. వ్యాసాశ్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలని ప్రయత్నంతో మేము పరిపూర్ణానంద స్వామివారితో చర్చలు మంచి చెడ్డ చేయాలనుకుని మేమేదో మా పాటికి మేము కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. రేపు ఆరాధనకి వెళ్ళాలనే కాన్సెప్ట్ కూడా అదే తప్ప వేరే ఏమీ కాదు. అయితే ఈ ఆరోపణల్ని ఏపీ సాధు పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యాసాశ్రమంలో ఎలాంటి అవినీతి జరగలేదని, ఆశ్రమ వ్యవహారాల్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ రంగంలోకి లాగుతున్నారంటూ ఆరోపిస్తోంది. పరిరక్షణ సమితి పేరుతో కొందరు స్వామీజీలను రాజకీయ శక్తులు ప్రభావితం చేస్తున్నాయని, ముఖ్యంగా వైసీపీ కుట్రలో భాగంగానే ఈ వివాదాన్ని సృష్టించారని సాధు పరిషత్ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. ఒక ఆశ్రమం మీద మరొక ఆశ్రమం, ఒక ఆశ్రమంలో ఏవైనా తెలుసో తెలియకో సమస్యలు ఉండొచ్చు, తప్పులు జరగవచ్చు, దానికి చట్టాలు ఉంటాయి. దయచేసి మేమందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి, తెలంగాణలో ఉండేటటువంటి సాధు సంతులందరినీ కూడా దయచేసి సమన్వయం పాటించండి. మనము రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితి దయచేసి తీసుకురావద్దు. ఖచ్చితంగా ఈ సమస్యలకి ఒక ముగింపు మార్గాన్ని కూడా కనుక్కునేటటువంటి స్థితిలో ముందుకు మేము వెళ్తున్నాం. దానికి ఉభయులు కూడా సహకరించాలని వ్యాసాశ్రమం వాళ్ళు, అలాగే
ఎవరైతే మరి దీనికి పిలిపిస్తున్నారో ఆ రోజు 25వ తేదీ కార్యక్రమానికి నిరసనని, అది ఆ కార్యక్రమం అడ్డుకోవడానికనో లేకపోతే ఆ కార్యక్రమంలో ఏవైనా వారి అభిప్రాయాలు చెప్పడానికని వారిని కూడా మేము సంప్రదిస్తున్నాం. వ్యాసాశ్రమ వివాదానికి ప్రధాన కారణం ఆశ్రమ ఆస్తులు, పాలనపై వస్తున్న తీవ్రమైన ఆరోపణలు. ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి పరిపూర్ణానందగిరి స్వామి, ఆయన సోదరుడు ఆశ్రమ అధికారులపై వందల కోట్ల రూపాయల విలువైన ఆశ్రమ భూముల్ని, ఆస్తుల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ పరంపర స్వామీజీలు, పూర్వ విద్యార్థులు, భక్తులు, దాతలు ఆరోపిస్తున్నారు. మలయాళ స్వామి ఆశయాలకు విరుద్ధంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని, భూముల విక్రయాలు, విరాళాల దుర్వినియోగం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్లక్ష్యం, పరిపాలనలో పారదర్శకత లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఆరోపణల్ని ఖండిస్తున్న ఆశ్రమ యాజమాన్యం తమపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని వాదిస్తూ ఉండడంతో ఈ వివాదం కాస్త మరింత ముదిరిపోతోంది. ఒక్కసారి మనం వ్యాసాశ్రమం గురించి పూర్తి డీటెయిల్స్ చూస్తే 1962లో 115 ఎకరాల్లో ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. మలయాళ స్వామి తపస్సు చేసిన చోటే ధార్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మలయాళ స్వామికి దేశ విదేశాల్లో అనేక మంది శిష్యగణం ఉంది. నిత్య పూజలు, వేద పారాయణలు, భగవద్గీత, ఉపనిషత్తు, వేదాంత బోధనలు చేస్తారు. ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులు కూడా నిర్మించింది ఈ ఆశ్రమం. ఇతర రాష్ట్రాల్లో వందల కోట్లలో ఆశ్రమానికి ఆస్తులున్నాయి. పరిపూర్ణానందగిరి సోదరుడు ఆశ్రమ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వందల కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మేసుకున్నారు అనేదే ప్రధానమైన అభియోగం. ఇలా ఆశ్రమంపై రెండు వర్గాలు కూడా పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉండడంతో ఏర్పేడు వ్యాసాశ్రమం చుట్టూ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఆశ్రమ పరిరక్షణ పేరుతో జరుగుతున్న ఉద్యమమా, లేక ఆధిపత్య పోరులో భాగంగా సాగుతున్న వివాదమా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇరు వర్గాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఏర్పేడు ఆశ్రమంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఆశ్రమంలో అక్రమాలపై మలయాళ స్వామి పరంపర నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాతలిచ్చిన ఆస్తులు అమ్మేసుకుంటున్నారు అనేవి ఆరోపణలు. అంతా సవ్యంగానే ఉంది అంటూ ఆశ్రమానికి చెందిన పీఠాధిపతి వర్గం వాదిస్తోంది. అయితే లెక్కలు తేల్చండి అని అడుగుతున్నారు ఆశ్రమానికి వస్తున్న పరంపర స్వామీజీలు, కొంతమంది దాతలు. ఇవాళ తొలి ఏకాదశి కూడా కావడంతో మలయాళ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. అయితే ఈ ఉత్సవాల వేళ అలజడి వద్దంటూ తరువాత చూసుకోండి అంటూ పోలీసులు సూచనలు చేస్తున్నారు.